హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చిన్న చేపలని ఫ్రై చేసి చూపిస్తున్నాను. దాంట్లో ఉప్పు, కారం, పసుపు ఇంకా కారం వేసుకొని ఫ్రై చేయడమే. నేనేమి మసాలాలు యాడ్ చేయడం లేదు. కళ్ళు ఉప్పు, కారం, పసుపు మాత్రమే వేసుకున్నాను. చిన్న చేపలు బాగా ఫ్రై చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచివి కూడా. దానికోసం నేను ముందుగా చేపల్ని ఉప్పు కారంతో కలిపి పెట్టుకున్నాను. తర్వాత ప్యాన్ పెట్టి దానిలో నూనె పోసుకున్నాను. అది కొంచెం కాగాక చేపల్ని తీసుకొని చూస్తున్నారు కదా, చేపల్ని బాగా కలుపుకున్నాక చేపల్ని తీసుకొని ఆ ఫ్రై పెన్నం మీద కొంచెం కొంచెంగా వేసుకోవాలి. జాగ్రత్తగా వేసుకోండి, లేదంటే నూనె మీద పడుతుంది. చూసారు కదా, బాగా కలుపుకోండి, లేదంటే ఉప్పు కారం సరిగా పట్టదు. ఇలా కలుపుకున్నాక నేను పెన్నం పైన కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను. చూడండి, వేసుకున్నాక మనకి ఎలా అడ్జస్ట్ అవుతుందో అలా వేసుకొని అవి చాలా లో ఫ్లేమ్లో కాకుండా కొంచెం ఎక్కువగా పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. అండ్ చేపలు కూడా మురుమురు కరకరగా అవుతాయి, చాలా బాగుంటాయి కూడా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. దానికోసం ఇప్పుడు చేపల్ని ఇలా వేసుకున్నాక అన్నీ అడ్జస్ట్ చేసుకొని మొత్తం నేను వేసేసుకున్నాను, అడ్జస్ట్ చేసుకుంటున్నాను. దాని తర్వాత కొంచెం ఆయిల్ కూడా పోసుకోవాలి. అన్నీ పోసేసుకున్నాక సైడ్ నుంచి కొంచెం ఆయిల్ని వేసుకోండి. చూసారు కదా, చేపలు ఆల్రెడీ సగం అయిపోయాయి. ఇంకా 2 మినిట్స్లో మొత్తం అయిపోతుంది. ఇలా అయ్యాక మనకి నూనె కావాలంటే పెట్టుకోండి, లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేపల్ని ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, నూనె ఎలా తుల్లుతుందో, ఎగిసి పడుతుంది. ఇలా అయ్యాక చేపల్ని మొత్తాన్ని నేను ఫ్రై చేసేసుకున్నాను ఫ్రెండ్స్. దాని తర్వాత ఉంచేస్తున్నాను. ఓకే బాయ్. ఫ్రై చేసుకున్నాను. చూస్తున్నా కదా, మొత్తం ఫ్రై అయిపోయాయి. నేను గ్యాస్ని కూడా కట్టేశాను. ఇలా ఫ్రై అయ్యాక ఇది రైస్తో అండ్ రసం ఏదైనా పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.